ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఆధ్యాత్మిక జీవితాన్ని పంచుకోవటానికి, ఆధ్యాత్మికమైన విషయాలను మీ ముందు మాట్లాడటానికి దేవుడు నాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కన్న తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ కూడా క్రీస్తు వారి పేరట వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని, ఒక అద్భుతమైన బైబిల్లో నుంచి ఒక సందర్భాన్ని లేవనెత్తుకొని, ఒక సందర్భాన్ని ముందు పెట్టుకొని ఈరోజు మనం ఆలోచిద్దాం. ఎందుకంటే బైబిలులో ఉంటున్న ప్రతి మాట కూడా మరి తొందరపాటు అనేవి మనం తొందరపాటుతో ఆలోచించటం వలన, తొందరపాటు నిర్ణయాల వలన తొందరగా మనము దీన్ని నేను చెప్పాలి, దీన్ని నేను సమాజంలోకి తీసుకెళ్ళాలి అనటం కంటే, ఒక వచనాన్ని 10 సార్లు వెనక ముందు ఆలోచిస్తూ బైబిల్లో దేవుడు దీన్ని ఎందుకు రాయించాడు, దీని అవసరత సమాజానికి ఎంతుంది అని మాటి మాటికి బైబిల్లో ఉంటున్న ప్రతి విషయాలను మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే సామాన్యమైన పుస్తకం బైబిలు కానే కాదు. మరి ఈ ఈ గ్రంథంలో ఉంటున్న ప్రతి మాట కూడా మనము సులువుగా అర్థం చేసుకోవాలి అంటే ఆధ్యాత్మికమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి, ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండాలి ప్రియులారా. ఎందుకు అంటే దేవుని సంగతులు మనకు అర్థం కావాలి అంటే ఆధ్యాత్మిక జీవితానికి మనం దగ్గరగా ఉండాలి, ఆత్మీయ జీవితానికి దగ్గరగా ఉండాలి. ఆత్మీయ బ్రతుకులో మనము బ్రతకటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనుషులు పుస్తకాలు ఎన్నో పుస్తకాలు రాశారు. అవి అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు. ఓకే, అవి ఈరోజు అర్థం కాకపోయినా రేపైనా అర్థం అవుతాయి. కానీ బైబిల్ మాత్రం ప్రియులారా, అర్థం చేసుకోవటానికి దివారాత్రులు మనము ధ్యానించక తప్పదు అని సభాముఖంగా మీకు తెలియచేస్తున్నాను. ఎందుకంటే ఆదివారం కోసం చదువుబడుతున్న పుస్తకం కాదు, అవసరాల కోసం చదువుబడుతున్న పుస్తకం కాదు, అనారోగ్యాల కోసం చదువుబడుతున్న పుస్తకం కానే కాదు. ఆధ్యాత్మిక జీవితాన్ని బాగుపరుచుకోవటానికి దేవుడు మనకి 66 పుస్తకాలని మనకి కళ్ళు ముందు పెట్టాడు. కాబట్టి చక్కగా వినటానికి, నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. చాలామంది తొందరపాటుగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారంటే ప్రియులారా, నాకు బైబిల్ అంతా వచ్చేసింది అన్న ఫీలింగ్లో ఉన్నారు ఈరోజు సమాజం. చాలామంది మరి యూత్ కానివ్వండి, చాలామంది యూట్యూబ్ స్పీకర్లు కానివ్వండి, చాలామంది ఏమనుకుంటున్నారంటే మాకు బైబిల్ అంతా వచ్చేసింది అని ఆలోచనలతో అజ్ఞానులుగా మిగిలిపోతున్నారు ఈరోజు. నేను జ్ఞాని అనుకొని అజ్ఞానిగా మారిపోతున్నాడు ఈరోజు. అందుకే బైబిల్ని మొత్తానికి అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు లేరు అని మనము చెప్పచ్చు ప్రియులారా. దేవుడు మాట్లాడిన మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే మనకు అర్థమయ్యింది. కానీ సంపూర్ణమైన జ్ఞానము, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాయబడిన సంపూర్ణమైన ఈ 66 పుస్తకాలను ఈదటానికి ఇది మహాసముద్రం. ఇది మహాసముద్రము. ఏమంటే ఇలాంటి సముద్రాన్ని ఈది రావాలి అంటే మన జీవితం కూడా సరిపోదు అని చెప్పచ్చు ప్రియులారా. అందుకే ఆధ్యాత్మికంగా దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆయన ఏమి మనకు అర్థం చేయిస్తాడో వాటిని అర్థం చేసుకొని చక్కగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి, చక్కగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు నీకు ఎంత అర్థం చేయిస్తాడో అంతవరకే నువ్వు మెదుగుతూ ఉండాలి, అంతవరకే నువ్వు ఎదుగుతూ ఉండాలి.
ఎందుకంటే దేవుని కంటే మించి ఆలోచనలు నువ్వు చెయ్యలేవు. దేవుని కంటే గొప్ప ఆలోచనలు నువ్వు చెయ్యలేవు. అందుకే నిన్ను దేవుడు ఎదిగిస్తున్నప్పుడు, అంచలంచలుగా నిన్ను ఎదిగిస్తున్నప్పుడు, ఆయన బలమైన చేతి కింద నువ్వు ఎదగాలే కానీ ఆయన చేయి తప్పించుకొని నేనే ఎదుగుతాను, నాకు అంతా వచ్చు, ఇంకా నాకెవరు అవసరము లేదు అనుకొని ఒకవేళ నువ్వు ఎదగటానికి ప్రయత్నం చేస్తే గాలొచ్చి నిన్ను అణిచేస్తుంది. అందుకే దేవుని కబంధ హస్తాల కింద మనము ఎదగటానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా నాకే అంతా వచ్చు అని విర్రవేగకుండా, నాకే అంతా వచ్చు అని ఎదుటి వారిని తక్కువ అంచనా వేయకుండా, ఎదుటి వారిని తక్కువ అంచనా వేసే అలవాటు నీకు ఒకవేళ ఉంటే, బాగా ఆలోచించండి, ఎదుటివారిని తక్కువ అంచనా వేసే అలవాటు నీకు ఒకవేళ ఉంటే దేవుడు నిన్ను అడుగులు కూడా వేయించలేడు అని మనకు బైబిల్ ఈజీగా అర్థమవుతుంది. బైబిల్ ఎన్నో విషయాలను చెబుతుంది. అందుకే ఆయన బలమైన హస్తాల కింద మనం ఉంటూ చక్కగా ఆయన నేర్పిన విషయాలను నేర్చుకుంటూ చక్కగా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలే కానీ విర్రవేగకుండా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, రెచ్చిపోకుండా, నాకే అంతా తెలుసు అని, నా ముందు ఎవడు నిలబడలేడు అని, నేను వేసే ప్రశ్నలకి ఎవడు నిలబడలేడు అని, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఒకవేళ మనకి ఉంటే ఇదొక పెద్ద రోగం అండి. ఇదొక పెద్ద రోగం. నాకే అంత తెలుసు అనుకునే రోగం ఉందనుకోండి, నిజంగా ఏమీ తెలియని అజ్ఞాన దశలోకి వెళ్ళిపోతున్నాడు. అజ్ఞాన దశలోకి. ఏమండి, మన జీవితం ఎంత, మన ఆయుష్కాలం ఎంత, మన జ్ఞానం ఎంత, మనమెంత ఒక్కసారి ఆలోచించండి. మహాసాగరము లాంటి ఈ సముద్రాన్ని ఈది రావాలి అంటే ఎవరి తరం ఒక్కసారి ఆలోచించండి. అందుకే దేవుడిచ్చిన జ్ఞానముతో 66 పుస్తకాలు ముందు కూర్చొని దేవుడు ఏ విషయాలైతే నీకు రోజు రోజుకి నేర్పుతున్నాడో ఆ విషయాల పట్ల అవగాహన కలిగి చక్కగా నేర్చుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఓకే, ఈరోజు బైబిల్లో నుంచి కొన్ని విషయాలను మనము ఆలోచించటానికి కూర్చుందాం, ఆలోచించటానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి యేసు వారి జీవితాన్ని ఈరోజు మనం ముందు పెట్టుకుంటే, యేసు వారి జీవితాన్ని మనం ఆలోచిస్తుంటే ప్రియులారా, చాలా అద్భుతమైన జీవితం యేసుక్రీస్తు వారిది. చాలా అద్భుతమైన జీవితం. మనుషుల విషయంలో ఆలోచించిన సమయం వృధా, సమయం వేస్ట్ అంటాను నేను. మనుషుల గురించి ఎంత ఆలోచించినా సమయం వేస్ట్ అంటాను. అదే యేసుక్రీస్తు వారి గురించి ఆలోచిస్తే మన జీవితపు ధన్యమవుతుంది. ఆయన జీవితాన్ని అన్వేషించటం ద్వారా మన జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి అని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. అందుకే మనుషుల గురించి ఆలోచించటం మానేసి, మనుషుల గురించి పట్టించుకోవటం మానేసి, మనుషుల గురించి పెద్దగా మనం ఏమి మాట్లాడుకోవటం కంటే దేవుని గురించి మనం మాట్లాడుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడి గురించి ఎప్పుడు మాట్లాడాలి? మనుషుల గురించి మాట్లాడినా మనకు ఉపయోగం ఏముండదు. మనుషుల గురించి డిస్కషన్ చేసినా ఉపయోగం ఏముండదు ప్రియులారా. అందుకే మనుషుల గురించి మాట్లాడటం కంటే దేవుని గురించి మాట్లాడితే 4 విషయాలు మనకు అర్థమవుతాయి. 4 విషయాలు సమాజానికి అందించిన వాళ్ళు, దేవుడి గురించి అందించిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే మనిషి ఈరోజు మంచోడని ఒకవేళ నువ్వు మనిషి గురించి పొగిడావనుకో, రేపొద్దున అదే మనిషి తప్పు మార్గములు నడుస్తున్నప్పుడు మళ్ళీ ఆయన గురించి మాట్లాడవలసిన అవసరత వస్తుంది.
అందుకే ఎవరి గురించి మాట్లాడటం మానేయండి. ఎవరి గురించి అనుకోవటం, ఎవరి గురించి ఒకరి పైన ఒకరు మాట్లాడుకోవటం మానేసి మనమంతా దేవుని గురించి మాట్లాడటం నేర్చుకుందాం. దేవుని గురించి మాట్లాడి దేవుని గురించి సమాజానికి 4 మంచి విషయాలు దేవుడి విషయంలో మాట్లాడటానికి ప్రయత్నం చేద్దాం. మరి యేసుక్రీస్తు రాకముందు యేసుక్రీస్తు వారి విషయములో తండ్రి అయిన దేవుడు ఎన్నో విషయాలను మనకి రాయించాడు. ఆయన రాకముందు ఆయన గురించి ప్రవక్తల నోట, భక్తుల నోట, మరి సేవకుల నోట, ఎంతో భక్తుల రక్షకుల నోట, ఎంతోమంది నోట యేసువారి గురించి దేవుడు రాయించాడు. అంత గొప్పవాడు కాకపోతే ఎందుకు రాయిస్తాడు? నీ గురించి నా గురించి రాయించలేని ఆయన యేసుక్రీస్తు వారి విషయములో ఎన్ని విషయాలు రాయించాడు అంటే, యేసుక్రీస్తు వారి జీవితము మనందరికీ మాదిరికరంగా ఉండాలని, యేసుక్రీస్తు వారి జీవితము మనందరికీ మాదిరికరంగా ఉండాలి అని యేసు వారి రాకముందే, యేసుక్రీస్తు వారి లోకములో జన్మించకముందే యేసు విషయములో ప్రవక్తల నోట, భక్తుల నోట, ఎంతో మంది నోట ఆయన రాయించాడు అంటే, రాజుల నోట పలికించాడు అంటే, ప్రవక్తల నోట పలికించాడు అంటే, భక్తుల నోట పలికించాడు అంటే, విశ్వాసుల నోట పలికించాడు అంటే ఆయన జన్మ మామూలు జన్మ కాదు అని మనకి ఇట్లాగే అర్థమవుతుంది ప్రియులారా. అందుకే యేసుక్రీస్తు వారి రాకముందు యేసుక్రీస్తు వారి విషయాలను ఒక్కసారి మనము చదవగలిగితే అద్భుతంగా బైబిల్లో దేవుడు రాయించాడు. యేసుక్రీస్తు వారు రాకముందు యేసుక్రీస్తు వారి జీవితం, ఆయన భూమి మీదకు వచ్చి ఏం చెయ్యాలి, ఆయన ఎలా మాట్లాడాలి, ఎలా నడవాలి, ఆయన ఎలా బ్రతకాలి అని ప్రతి విషయాన్ని తండ్రి కళ్ళకు కట్టినట్లుగా గ్రంథములో రాయించాడు. యేసుక్రీస్తు వారి గురించి ఆయన రాకముందు ఆయన జీవితం భూమి మీద ఎలా ఉండాలి, ఆయన రాకముందు ఆయన గురించి ఆయన జీవితం ఎలా ఉండాలి అని 66 పుస్తకాల నిండా మనకి కనిపిస్తున్నాయి. అన్ని విషయాలు ఆయన గురించి ఎందుకు? ఆయన పుట్టుక గురించి రాయించాడు, ఆయన మరణము గురించి రాయించాడు, ఆయన జీవిత విధానం గురించి రాయించాడు, ఆయన ఏ విధంగా బ్రతకాలో కూడా రాయించాడు, ఆయన భూమి మీద వచ్చి ఏమేమి చెయ్యాలో కూడా రాయించాడు. అన్ని విషయాలు దేవుడు ఆ యేసుక్రీస్తు వారి గురించి రాయించాడు అంటే ఆయన ఎంత అద్భుతమైన పర్సన్ మీరు ఆలోచించండి, ఎంత అద్భుతమైన శక్తి మీరు ఆలోచించండి ప్రియులారా. అందుకే మనుషుల గురించి ఆలోచించటం మానేసి యేసుక్రీస్తు వారి గురించి ఆలోచించండి. 4 విషయాలు మీరు నేర్చుకుంటారు, నలుగురికి బుద్ధి చెప్పుతారు, నలుగురు జీవితాన్ని మీరు బాగు చేస్తారు ప్రియులారా. ఈరోజు చాలామంది ఎలా తయారైపోయారంటే ప్రియులారా, ఈ మధ్య ప్రసంగాలు విని ఏమైపోతున్నారంటే యేసుక్రీస్తు వారిని తక్కువ అభిమానిస్తున్నారు, తమ సేవకుడును తమకి ప్రసంగించిన ప్రసంగికుడును ఎక్కువ అభినందిస్తున్నారు, యేసుక్రీస్తు వారిని తక్కువ అభినందిస్తున్నారు, తమకి ప్రసంగించిన ప్రసంగకుడును ఎక్కువ అభిమానిస్తున్నారు. అంటే యేసుక్రీస్తు కంటే ప్రసంగికుడికి ఎక్కువ అభిమానులైపోయారన్నట్లుగా మనకు కనిపిస్తుంది ప్రియులారా. అందుకే మనుషుల్ని నమ్మకండి, మనుషులు వేషం వేసుకుంటున్నారు, మనుషులు దరిదాపుల్లోకి కూడా వెళ్ళకండి, మనుషుల జోలికి వెళ్ళకండి, వారిని నమ్మకండి అని బైబిల్ ఎన్నో విషయాలు మనకు బోధిస్తుంది. అందుకే మన ఆలోచన ఎలా ఉండాలి అంటే దేవునికి దగ్గరగా ఉండాలి, మన తలంపులు ఎలా ఉండాలంటే దేవునికి దగ్గరగా ఉండాలి. అందుకే యేసుక్రీస్తు వారి జీవితం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఎన్నో అద్భుత కార్యాలు, సూచక క్రియలు, మహత్ కార్యాలు, ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు భూమి మీద చెయ్యాలి అని
తండ్రి అయిన దేవుడు నిర్ణయించిన నిర్ణయాన్ని బట్టి యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతికాడు, పనిచేశాడు, ఆలోచించాడు, అనేక మందిని తండ్రి వైపుకు మళ్ళించాడు ప్రియులారా. అనేక మందిని తండ్రి వైపుకు మళ్ళించాడు. ఆయన తండ్రి వైపుకు అనేక మందిని మళ్ళించిన ఆ మళ్ళింపే ఈరోజు మనం కళ్ళు ముందు చూస్తున్నాం అనేక మందిని. ఒక్కసారి ఆలోచించండి. మరి యేసుక్రీస్తు వారి రాకముందు ఒక సందర్భం జరిగింది. మనం బైబిల్లో నుంచి చాలా చక్కగా ఆ విషయాన్ని ఆలోచిద్దాం. యోహాను రాసిన సువార్త, బైబిల్లో యేసుక్రీస్తు వారి రాకముందు ఒక సందర్భము జరిగింది. అది సందర్భం ఏంటంటే 5వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము మొదటి 2, 3, 4 వచనాలను 5, 4, 5, 6 వచనాలను చక్కగా మనం వివరించుకుంటూ ముందుకెళ్దాం. అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. ఈ సందర్భము, ఈ సన్నివేశం ఎక్కడ జరుగుతుంది అంటే యెరూషలేములో జరుగుతుంది. ఎక్కడో కాదు, మన ఇండియాలో కాదు, పాకిస్తాన్లో కాదు, అమెరికాలో కాదు, లండన్లో కాదు, యెరూషలేములో జరుగుతున్న సందర్భాన్ని మీరు ఆలోచించాలి. సందర్భము ఎక్కడ జరుగుతుందో, ఆ కార్యక్రమము ఎక్కడ జరుగుతుందో అక్కడ మీరు నిలబడిపోవాలి. ఎక్కడో అటు తిరిగి ఇటు తిరిగి కాకుండా యెరూషలేములో మనం నిలబడాలి. ఎందుకంటే సందర్భం అక్కడే జరిగింది కాబట్టి. యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారమున దగ్గర ఇబ్రియ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. బెతెస్దా అన్న దగ్గర ఒక కోనేరు కలదు. ఇబ్రియ భాషలో దానికి ఏమని వ్రాయబడిందంట? ఇబ్రియ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. దానికి 5 మంటపములు కూడా ఉన్నాయంట. ఎక్కడున్నాం మనం? యెరూషలేములో ఉన్నాం. ఈ మాటను చదువుకుంటున్నప్పుడు మనం యెరూషలేములో ఉన్నాం. యెరూషలేములో 5 మంటపము కలిగిన ఒక కోనేరు ఉందంట. ఆ కోనేరు దగ్గర, ఆ కోనేరులో కింద చదువుకుందాం, మంటపములు కలవు. ఆ సమయమున మనుషులు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. ఒక దేవదూత రావటం, 5 మంటపముల దగ్గర ఆ దేవదూత రావటం, నీళ్లు కదిలించటము. ఆ నీళ్లు రాగానే ఆ నీళ్లు దగ్గరికి ఎవరైతే ముందుగా వెళతారో వాడే స్వస్థత నొందుతాడు అని ఈ గ్రంథములో, ఈ సందర్భములో మనకి వ్రాయబడింది. కోనేటి దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడే ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. ఒకసారి మీరు ఆలోచించండి. ఈ సందర్భాన్ని మనం చక్కగా ఆలోచించగలిగితే, దేవదూత రావటం, నీళ్లు కదిలించటం, ఆ నీళ్లు కదిలింపబడుచుండగా ఆ నీటి దగ్గరికి ముందుగా ఎవడు వెళతాడో వాడే స్వస్థత నొందుతాడు అన్నట్లుగా బైబిల్లో మనకుంది. ఏమిటి? ఆ దేవదూత ఎప్పుడు రావాలి, ఆ దేవదూత వచ్చిన సమయం ఎవరికి తెలుసు? అందుకే చాలామంది అక్కడే టెంట్ వేశారంట. ఎప్పుడు వస్తాడో దేవదూత తెలీదు, ఎప్పుడు నీళ్లు కదిలిస్తాడో తెలీదు, ఎప్పుడు స్వస్థత నొందుతారో తెలియదు. కానీ అనేక మంది అక్కడే టెంట్ వేశారంట. దేవదూత ఎప్పుడు టైంకైతే రాడుగా, ఎప్పుడు వస్తాడో తెలియదు. 5 మంటపములు ఉన్నాయి యెరూషలేములో. అది 5 మంటపములు ఉన్నాయి. ఎప్పుడు వస్తున్నాడో తెలీదు, ఎప్పుడు కదిలిస్తున్నాడో తెలీదు. ఎప్పుడు ఒకవేళ కదిలింపబడుతుండగా ఆ దిగుతున్న సందర్భములో వేల మందిలో ఎవడు ముందుగా వెళతాడో వాడే స్వస్థత నొందుతాడు. అంటే స్వస్థత కరువైపోయింది ఆ రోజుల్లో.
స్వస్థత కరువైపోయింది, వ్యాధులు ఎక్కువగా ఉన్నారు, వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారు, స్వస్థత తగ్గిపోయింది. స్వస్థత అనేది తగ్గిపోయింది. స్వస్థత చేసే వాళ్ళే లేరు ఆ రోజుల్లో. స్వస్థత చేసేవాళ్ళు లేక వీళ్ళందరూ కూడా ఎవరిని ఆశ్రయించారు, దేనిని ఆశ్రయించారు అంటే కోనేరెట్టిని ఆశ్రయించారు, ఆ నీళ్ళని ఆశ్రయించారు వీళ్ళందరూ కూడా. దేవదూత ఎప్పుడు రావాలి, ఎప్పుడో ఒక్కసారి వస్తుండగా ఆ దేవదూత వచ్చిన సమయము ఎవరుంటారు, ఎవరు లేరు. మరి ఒకవేళ ఆయన ఎప్పుడు వస్తాడో, రాత్రి వస్తాడా, పగలు వస్తాడా, మధ్యాహ్నం వస్తాడా, ఎవరికి తెలియదు. అలాంటి టైంలో వేలకు మంది సంవత్సరాల తరబడి అక్కడే ఉంటున్నారంట. దేనికోసం? స్వస్థత కోసం. ఇది ఎప్పుడు సందర్భం? యేసు రాక ముందు నుంచి జరుగుతున్న సందర్భం. మీరు బాగా ఆలోచించండి. యేసు రాక ముందు నుంచి జరుగుతున్న ఈ సన్నివేశం యెరూషలేములో జరుగుతుంది. యెరూషలేములో యేసు రాకముందు నుంచి జరుగుతుంది ఇది. అందుకే చాలామంది అక్కడ ఉండి స్వస్థత కోసము ఎదురు చూస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. స్వస్థత కోసం ఎదురు చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. చదువుకుందాం కింద. మొదట ఎవడు దిగును వాడే ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచ చెయ్యి చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. గుంపులుగా పడి ఉన్నారంట. ఎక్కడ? కోనేటి దగ్గర. 5 మంటపములు యెరూషలేములో నా కోనేటి దగ్గర గుంపులుగా రోగులు పడి ఉన్నారంట. గుంపులుగా రోగముతో నిండి ఉన్నారంట. ఎందుకంటే ఎప్పుడు దేవదూత వస్తాడో అప్పుడు నీళ్లు కదిలిస్తాడు, వెంటనే వెళ్ళి స్వస్థత నొందటానికి. చూసారా? ఎడొక్కసారి ఆలోచించండి. కెరోసిన్ లేదు అనుకోండి, కెరోసిన్ లేదు మన దగ్గర, ఎక్కడ కెరోసిన్ లేదు. కెరోసిన్ ట్యాంకర్ వచ్చిందనుకోండి, గుంపులుగా వెళతారు. కెరోసిన్ ఎందుకండి? వాటర్ లేవనుకోండి, వారము నుంచి మన దగ్గర వాటర్ రావటం లేదు, కానీ వారానికి ఒక్కసారి వస్తుంది వాటర్ ట్యాంకు అనగానే ఎక్కడైతే వస్తుందో అక్కడ ఎన్ని బిందులు ఉంటాయి, ఎంతమంది ఉంటారు, ఎన్ని రాత్రులు ఎదురు చూసుకుంటుంటారు. నేను ముందు పట్టుకోవాలి, ఎందుకంటే వారము నుంచి నీళ్ళు రాలేదు కదా. దేవదూత వస్తున్నప్పుడు, కదిలిస్తున్నప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు, ఏ టైంలో వస్తాడో తెలియదు. కాబట్టి గుంపులుగా కోనేటి దగ్గర జనాలు కూర్చున్నారు. రోగాలతో కూర్చున్నారు. మరి ఈ రోగాలతో కూర్చున్న జనాలందరికీ స్వస్థత కావాలి కదా. మరి స్వస్థత కావాలి అంటే ఆ దేవదూత ఎప్పుడు వస్తాడో తెలీదు, ఎప్పుడు ఆ నీళ్లు కదిలిస్తాడో తెలీదు. ఒక్కసారి మీరు ఆలోచించండి. స్వస్థత కోసము ఎదురు చూస్తూ కోనేటి దగ్గర కూర్చున్న జనానికి పరలోకపు తండ్రి ఒక శుభవార్తను పంపించాడు. ఏంటి అంటే, రోగము గల వాళ్ళ అనేక మంది ఆ రోజుల్లో ఉన్నప్పుడు రోగాలు బాగు చెయ్యటానికి యేసుక్రీస్తు వారిని ఈ లోకములోకి పంపించాడు. రోగాలతో ఉంటున్న వారిని. వైద్యుడు ఎవరికి అవసరం అంటే అనారోగ్యం గల వారికి అవసరం. రక్షకుడు ఎవరికి అవసరం అంటే ప్రమాదములో ఉంటున్న వాళ్ళకి అవసరం. అదిగో గుంపులుగా యెరూషలేములో కోనేటి దగ్గర గుంపులుగా కూర్చున్నారు స్వస్థత కోసం. కానీ స్వస్థత జరగటం లేదు, స్వస్థత రావటం లేదు, స్వస్థత పొందటం లేదు. అక్కడంక
ఒక వ్యక్తి విషయంలో మాట్లాడుతూ ఏమని వ్రాయబడింది? గుంపులు గుంపులుగా పడి ఉండిరి, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుష్యుడుండెను. 38 ఏండ్ల నుండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. 38 ఏండ్ల నుండి వ్యాధితో అదే బావి దగ్గర కూర్చున్నాడు, స్వస్థత నొందటం లేదంట. 38 సంవత్సరాల నుంచి తన స్వస్థత కోసము తాను స్వస్థత పొందటానికి బావి దగ్గర ఎదురు చూస్తూ కూర్చున్నాడు అంటే నిజంగా ఆయన ఓపికకి కండి నిజంగా నమస్కారం చేయాలండి. ఆయన ఓపికకి, ఆయన సహనానికి. ఏమంటే ఆయన వచ్చి నిజంగా ఆయన స్వస్థత నొందాలని ఆ బావి దగ్గర ఉన్నప్పుడు ఆయన పైన యేసువారి దృష్టి వెళ్ళింది ప్రియులారా. ఆయన పైన యేసువారి దృష్టి అప్పుడు యేసువారు ఆయనతో ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చదువుకుందాం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుషుడుండెను. యేసు వాడు పడియుండుట చూసి, చూసారా, యేసు వాడు పడియుండుట చూసి యేసు వారి చూపు ఆయన మీదికి వెళ్ళిపోయిందంట. యేసుకి అప్పుడే అర్థమైంది ప్రియులారా, ఏమని? ఈయన మామూలు సంవత్సరాల నుంచి ఈయన ఇక్కడ లేడు, చాలా కాలమైంది ఈయన ఇక్కడ ఉండి, చాలా కాలమైంది. ఎందుకంటే ప్రియులారా, యేసువారి దృష్టి ఆయన పైకి వెళ్ళింది అంటే నిజంగా ఆయన జీవితము బాగైపోయినట్లుగా కనిపిస్తుంది. ఏమనుంది అక్కడ? ఇంకా పనింటూ చూచి వాడప్పటికే బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని యేసు ఎరిగి, అప్పటికే ఆయన ఆ స్థితి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని యేసు ఎరిగి స్వస్థత నొందుగోరుచున్నావా అని ఆ వ్యక్తిని అడిగాడంట ప్రియులారా. నొందుగోరుచున్నావని వానిని అడుగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దింపుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చునంతలోనే మరొకడు నాకంటే ముందుగా దిగి, అంటే ప్యారలైస్ టైప్ అన్నమాట, నడవటానికి చేతగాదు, బలహీనుడైపోయాడు, వ్యాధిగ్రస్తుతో ఉన్నాడు, బలహీనుడు. ఈ సందర్భాన్ని ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, ఈ సందర్భాన్ని నేను ఎందుకు మీకు గుర్తు చేస్తున్నాను అంటే, స్వస్థత నొందటానికి 38 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న ఆ వ్యక్తిని యేసు 2 నిమిషాలలో బాగు చేశాడు అంటే, నిజంగా యేసు 2 నిమిషాలలో బాగు చేశాడన్న సందర్భము, ఆ వార్త అక్కడ ఉంటున్న వాళ్ళందరికీ అందరూ వినగానే బావి కోనేటి అంత కాలైపోయింది, కోనేరు కాలైపోయింది. ఎందుకంటే ఇప్పటిదాకా నీళ్లు కదిలిస్తే స్వస్థత నొందేవాళ్ళం, కానీ ఇప్పుడు ఏకంగా జీవజలమే పైకొచ్చేసింది. ఇంకా స్వస్థత చేసే శక్తి గల మహానాయకుడే మన దగ్గరకు వచ్చేసాడు. ఇంకా నీళ్ళతో మనకేం పని అని, ఇంక వ్యాధి గల వాళ్ళు స్వస్థత నొందటానికి, రోగులు, గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు అనేక మంది యేసుక్రీస్తు దగ్గరికి పరుగులు తీస్తున్నారంట. అప్పటిదాకా స్వస్థత కోనేటి దగ్గర జరిగేది, యేసు రాకతో స్వస్థత ఇంటింటికి జరిగేది. యేసు రాకతో స్వస్థత ఇంటింటికి జరిగేది. అప్పటిదాకా కోనేటి దగ్గరే స్వస్థత అనేది. ఒక్కసారి ఆలోచించండి. నేను వెళ్ళేలోపు మరొకడు దిగుతున్నాడు, ఆ దిగేలోపు నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన పైన జాలిపడి ఆయన్ని కనికరించి, ఇదిగో నీవు స్వస్థత నొందుగోరుచున్నావా, స్వస్థత చేశాడు. ఆయన్ని ముట్టాడు, స్వస్థపరిచాడు. ఇంకా ఆ కోనేరు కాలైపోయింది. ఎందుకంటే స్వస్థపరిచేవాడు మన దగ్గరికే వచ్చినప్పుడు మనం ఎందుకు ఇక్కడ కూర్చోవాలి?
మనమెందుకు కూర్చోవాలని గుంపులు గుంపులుగా యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినా రోగులందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోయేవారంట. అనేక మంది రోగులు ఆయన్ని వెంబడించారంట. అంతకుముందు రోగులంతా ఎక్కడున్నారు? కోనేరు దగ్గరున్నారు. ఆ యెరూషలేములో 5 మంటపముల దగ్గరున్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు నేను స్వస్థపరుస్తున్నానని జనాలకి ప్రూఫ్ చేశాడో, కోనేరు కాస్త ఏమైపోయింది? మూత వేయబడింది. కోనేరు కాస్త బంద్ అయిపోయింది. యేసుక్రీస్తును అనేక మంది రోగులు వెంబడించారంట. ప్రియులారా, మార్కు రాసిన సువార్త చదువుకుందాం. మార్కు రాసిన సువార్త చాలా మంచి మాట. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం 56వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకోగలిగితే, 56వ వచనం, గ్రామములోను పట్టణములోను పల్లెటూరుల్లోనూ ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించినో అక్కడక్కడ జనులు రోగులను సొంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రములు మాత్రమే ముట్టమని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. చూసారా, యేసుక్రీస్తు వారు ఎక్కడైతే వెళుతున్నాడో గ్రామములోను పట్టణములోను పల్లెటూరుల్లోనూ అనేక మంది యేసుక్రీస్తు వెంట వెళ్ళి ఆయన్ని ముట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారంట. వీళ్ళందరూ ఎక్కడ పడ్డారు? కోనేటి దగ్గర ఉన్న వాళ్ళంతా. కోనేటికి దగ్గర స్వస్థత నొందటానికి బావి దగ్గర 5 మంటపముల దగ్గర రాత్రి పగులు అక్కడే మంటపములు వేసుకొని కూర్చున్నారు, టెంటులు వేసుకొని కూర్చున్నారు వీళ్ళంతా. ఎప్పుడైతే యేసుక్రీస్తు 38 సంవత్సరాల నుండి అనారోగ్యముతో ఉంటున్న వానిని ఎప్పుడైతే బాగు చేశాడో, ఆ స్థలం అంతా ఖాళీ అయిపోయి యేసు వెంట వెళ్ళిపోయారంట. అందరూ యేసు వెంట వెళ్ళిపోయారంట. యేసు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి. అందుకే యేసుక్రీస్తు వారు తన బ్రతుకున్న జీవిత కాలములో ఎన్ని స్వస్థతలు, ఎన్ని అద్భుతాలు, కుంటి వాళ్ళకి కాళ్ళు ఇవ్వటం, గుడ్డి వారికి కన్నులు ఇవ్వటం, చచ్చిపోయిన వారిని లేపటం, కుష్ఠరోగుల్ని బాగు చేయటం, ఊచ చేయగల వారిని బాగు చేయటం, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇవ్వటం, ఎన్నో అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు ఎందుకు చేశాడు అంటే, యేసు రాకముందు స్వస్థత చేసే వాళ్ళే లేరు కాబట్టి. యేసు రాకముందు స్వస్థత చేసేవాళ్ళు లేరు కాబట్టి స్వస్థత కోసం ఒక బావిని సంప్రదించారు, ఒక కోనేటిని సంప్రదించారు, 5 మంటపముల దగ్గర కూర్చున్నారు స్వస్థత కోసం. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వచ్చారు, ఎప్పుడైతే యేసుక్రీస్తు యెరూషలేములో ప్రవేశించాడో, స్వస్థత అనేది అందరికీ తెలిసిపోయింది. అందరూ యేసును వెంబడించారు. ప్రియులారా, యేసును వెంబడించారు, యేసు వెంట వెళ్ళారు, యేసునే వెంబడించారు. అంతకుముందు కోనేటిని సంప్రదించారు, కోనేటిని ఆశ్రయించారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు స్వస్థత చేస్తాడని తెలిసిందో కోనేటిని మానేశారు, యేసుక్రీస్తుని వెంబడించారు. ప్రియులారా, స్వస్థపరచు యెహోవా నేనే అన్నాడు. పాత నిబంధనలో స్వస్థపరచు యెహోవా నేనే అన్నప్పుడు, పాత నిబంధనలో స్వస్థపరిచేది యెహోవా అయితే, కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఆ అధికారము, ఆ శక్తి, ఆ సామర్థ్యము తను ఒక్కగానొక్క కొడుకుకి ఇచ్చినట్లుగా, ఆ ఒక్కగానొక్క కొడుకు యెరూషలేములో ప్రవేశించగానే అనేక రోగులను స్వస్థపరిచాడు, అనేక అద్భుతాలు చేశాడు, అనేక మందిని బాగు చేశాడు యేసుక్రీస్తు వారు. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా,
5 మంటపాలు యేసు రాకముందు విపరీతముగా కిక్కిరించిపోయాయి. 5 మంటపాలు. దేవదూత రావటం, నీళ్ళు కదిలించటం, స్వస్థత నొందటం. యేసు రాకతో 5 మంటపములు ఏమైపోయాయి? కాస్త మూతపడ్డాయి. స్వస్థత అక్కడ ఆగిపోయింది. స్వస్థత యేసు దగ్గర స్టార్ట్ అయ్యింది. స్వస్థత యేసు దగ్గర స్టార్ట్ అయ్యింది. అందుకే యేసుక్రీస్తు వారు నిజంగా చాలా అద్భుత క్రియలు చేశాడు, మహత్కార్యములు చేశాడు. ఎందుకు అంటే యేసుక్రీస్తు రాకముందు స్వస్థత కోసం ఎదురు చూసిన వాళ్ళ వేల సంఖ్య ఉంది కాబట్టి. ఆ బావి దగ్గర, ఆ కోనేటి దగ్గర కూర్చున్నారు అందరూ కూడా. అందుకు ఒకసారి ఆలోచించండి. యేసు రాకతో ఆయన గురించి చెప్పబడినవన్నీ కూడా నెరవేర్చాడు. యేసు రాకముందు యేసు ఏమేమి చెయ్యాలో, ఏమేమి మాట్లాడాలో, ఏమేమి చెయ్యాలో, ఎలాంటి వారి దగ్గరికి వెళ్ళాలో, యేసు ఏమి చెయ్యాలో, ఎలాంటి మరణము పొందాలో అన్నీ కూడా యేసు కంటే ముందే దేవుడు యేసు విషయములో అన్ని రాయించిన మాటలన్నీ కూడా నెరవేర్చాడు యేసుక్రీస్తు వారు. నెరవేర్చి ఏమన్నాడు తెలుసా? నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చాను. అది స్వస్థత అయినా, అది మరణమైనా, అది జీవమైనా, అనేకమైన సంగతులు తండ్రి నీవు నా గురించి రాయించావు కదా. నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను మహిమపరిచితిని అని యేసుక్రీస్తు వారు తన మాటల్లో మనకు అర్థమవుతుంది ప్రియులారా. అందుకే యేసు విషయములో వ్రాయబడిన మాటలు, యేసు రాకముందు యేసు గురించి వ్రాయబడిన మాటలు ఇంకా చాలా మాటలు ఉన్నాయి ప్రియులారా. ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి, చాలా విషయాలు మనకి బైబిల్లో ఉన్నాయి. వాటినన్నిటిని కూడా ఒక రోజుల్లో ఆలోచించాలనుకోవటం మన మూర్ఖత్వం సుమా. ఒక రోజుల్లో వినేసేయాలి, ఒక రోజుల్లో నేర్చుకోవాలి, ఒక రోజుల్లో మొత్తం చదివేసేయాలి అనుకోవటం పొరపాటు. రోజు రోజుకి కొన్ని విషయాలను నేర్చుకుంటూ, ఈరోజు కోనేరు గురించి చదువుకున్నాం. కోనేరు విషయంలో కొన్ని విషయాలను మనం నేర్చుకున్నాం. ఇంకా కొన్ని విషయాలను, ఇంకా కొన్ని సందర్భాలను బైబిల్లో దేవుడు మన గురించి రాయించిన మాటలను, ఇంకా అనేక సందర్భాలను ముందు రోజుల్లో మనం ఆలోచించాలని